విచిత్రం ఏంటంటే ముస్లింలని, ఇస్లాంని లేకపోతే క్రిస్టియానిటీని నాస్తికులు, హేతువాదులు గౌరవిస్తారు. ఒక్క హిందుత్వాన్ని విభేదిస్తుంటారు, ద్వేషిస్తుంటారు. దాంట్లో ఇది ఈ ధర్మం నచ్చనటువంటి వాళ్ళు ఒక రకంగా ఫీలింగ్ ఉంటుంది. అది తన తీర్పుల సందర్భంలో, కామెంట్ల సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. అది లేదు. కాకపోతే దే ఆర్ సుప్రీం, వాళ్ళకి అధికారం లేనిదేదీ లేదు. వాళ్ళు ఏ అధికారం అయినా అందుకోగలరు, ఏ కామెంట్ అయినా చేసే అధికారం వాళ్ళకు ఉంది. కాబట్టి దాన్ని తప్పు పట్టడానికి లేదు. వాళ్ళ పైన ఇంకో ప్లాట్ఫామ్ లేదు కదా, ఇట్ ఈస్ సుప్రీం. కాబట్టి వీ మస్ట్ యాక్సెప్ట్ ఇట్ అంతే. అంటే లీగల్ గా చూసుకుంటే ఫర్దర్ స్టెప్ ఏంటి సార్ ఈ కేసుకి సంబంధించి? ఏం లేదు, అయిపోయింది. ఇది ఓకే. కేసుకు సంబంధించి చీఫ్ జస్టిస్ ఆ తరహా కామెంట్ పాస్ చేస్తే ఈ కేసు ఇంకెలా ముందుకు ఇంకేం లేదు, అయిపోయింది అంతేనా? అయితే ప్రకారం ధర్మాసనానికి వెళ్ళాలి. చీఫ్ జస్టిస్ నేతృత్వం ధర్మాసనం ఉంటుంది. కింద వేరే బెంచ్ అయితే ఈ బెంచ్ దాకా వస్తుంది. సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పుకునేటటువంటి బీజేపీ వాళ్ళకి సిగ్గుండాల. దాన్ని వార్త గురించి దాని గురించి చర్చిస్తున్నారు కానీ వాళ్ళు ఎందుకు చేయకూడదు? రాష్ట్ర శాఖ ఉండేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కదా, ఏందయ్యా అది చేయొచ్చు కదా. అది అదన్నా చేస్తే కనీసం ఆ వ్యవహారానికి న్యాయం జరిగినట్టు. కానీ ఇక్కడ ఇందులో ఈ దాడికి ప్రయత్నానికి సంబంధించిన దాంట్లో చాలా సంయమనంతోనే వ్యవహరించారు చీఫ్ జస్టిస్ అనుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి జరిగినప్పుడు సాధారణంగా బెంచ్ మీద నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత తాళ్ళ నీళ్ళని పిలిచి రచ్చ చేసి ఇదేం కాకుండా అట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసాను. బాధ్యతగా ఉందాం మనం, నేను ఇట్లాంటివి భయపడను అన్న ద్వారా డేరింగ్ సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు, డేరింగ్ చీఫ్ జస్టిస్ అయ్యారు. రెండవది ఇట్లాంటి వాటికి తలొగ్గే రకం కాదన్నటువంటి సంకేతం ఇచ్చారు. భవిష్యత్తులో అది ఆయనకి సంబంధించినటువంటి కెరీర్లో, జీవితకాలం భవిష్యత్తులో జరగబోయేటటువంటి అంశాల్లో కూడా ఈయన పేరు అట్లాగే స్థిరంగా నిలబడిపోతుంది. ఈ న్యాయవాది కూడా తన కెరీర్ ని ఇందులో త్యాగం లేదంటే ఏదో చేసి రిస్క్ చేసి మొత్తం మీద ఇక్కడ దాకా చేసి ఆయన్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. రైట్, చూద్దాం.